ఈ ఎన్నికల సందర్భంగా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో వెళ్ళిపోతుంది. వారన్నట్టు ఎఫ్ఐఆర్ చేసి ప్రభుత్వ పరంగా వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ మీద ఉన్నది. వారన్నారు ఎవరైనా పోలీసులకు మేము ఒత్తిడి చేస్తే ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి. ఎవరైనా ఇంతవరకు మీరు ఒకసారి పెద్దలందరూ ఉన్నారు, అనేక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, గతంలో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఇటు కాంగ్రెస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, అట్లాగే బీఆర్ఎస్ నుంచి కానీ ఎలాంటి రాజకీయ ఘర్షణలు కానీ హత్యా ప్రయత్నాలు కానీ జరగలేదండి. దురదృష్టం ఈ ఎన్నికలు ఎందుకో మరి ఇప్పుడు ఓడిపోతామనే భయంతోనో మరి ఏ కారణం చేతనో అనవసరంగా ఉద్రేకానికి గురై అలా ఎంపీ మీద జరిగిన దాడి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అది గాయం కనబడుతున్నది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అందుకనే ఎవరైతే ఆయన మీద దాడి చేసిండో అది ప్రతిపక్షాల కుట్రనా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కుట్రనా, లేకపోతే ఎవరైనా వ్యక్తిగత కక్షతో చేసిన అనేది తప్పకుండా పోలీస్ యంత్రాంగం దాన్ని బయట పెడుతుంది. ఇవాళ కాకుండా రేపైనా బయటపడుతుంది. కానీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇదేదో హరీష్ రావు ఫోన్ చూడండి ఒకసారి, కేటీఆర్ ఏదో కుట్ర చేసి కోడి కత్తి మమతా బెనర్జీ లాంటి వాళ్ళని పేలుస్తున్నారు. ఇలా ప్రభాకర్ రెడ్డి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కాదు కదా, వాళ్ళు ఏదో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మమతా బెనర్జీ లేకపోతే ప్రశాంత్ పీకే పేలుస్తా ఉన్నాడు. ఇక్కడ మాకే పీకే లేరు కదండి. అందుకనే పోలీసు తప్పకుండా దాన్ని బయట పెడతారు. బాలరాజు మీద జరిగిన దాడి అయితే స్పష్టంగా కనబడుతుంది కదా. అక్కడ అభ్యర్థి యొక్క పూర్వ చరిత్ర చూడండి, వాళ్ళ పార్టీ చరిత్ర చూడండి. తప్పకుండా ఘర్షణ వైఖరి కలిగిన వ్యక్తి కాబట్టి బాలరాజు మీద అక్కడ ఓడిపోతాననే భయంతోనే ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం సృష్టించినది స్పష్టంగా కనబడుతుంది.